అసలు? ఎక్కడుంది? అభిజిత్ లగ్నము అనేటువంటి లగ్నం ఉండదు అసలు. అవునా? ఉంటుందా? మన మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు ఈ 12 మనకి లగ్నాలు. ఈ 12 రాశులు తప్ప ఇంకో రాశి ఉందా? 12. దానికి సుముహూర్తము అభిజిత్ లగ్నము అని పేరు. కనుక అలాంటి సమయం మిట్ట మధ్యాహ్నంలో వస్తుంది. కనుక అదే సమయంలో మనము ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపించుకోవడం ఎంతో విశేషం, భాగ్యం. ఎందుకంటే సత్యనారాయణ స్వామి తిరుగు కళ్యాణం ఎప్పుడైనా మీరు చేశారా? ఎక్కడైనా ఇంట్లో చేసుకున్నారా? అవునా? అంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణమే. వెంకటేశ్వర స్వామి అయినా లక్ష్మీనారాయణలోంచి వచ్చిందే. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ కృష్ణ బౌద్ధ కలిగి దశావతారాలైనప్పటికీ లక్ష్మీనారాయణ నుంచి వచ్చినటువంటి అవతారాలే. వారు వీరు కాదా అంటే వారే వీరు, వీరి నుంచే వచ్చారు. కనుక సాక్షాత్తు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నాము. కాబట్టి మనము స్నానం చేసి రావాలి. ఎలాంటి స్నానము? బాహ్యాంతరంగా స్నానం చేయాలి. బాహ్యంగా మీరందరూ చేశారు వచ్చారు అని అంటున్నారు. తీసుకొని స్వామివారికి రజిత యజ్ఞోపవీతం బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ లోపల పెరుమాళకి స్వామివారికి, ఇక్కడ స్వామివారికి ఈ రజిత వెండి యజ్ఞోపవీతాన్ని సమర్పించండి అయ్యా, స్వామివారికి అందంగా అలంకరించండి అని చెప్పగా లేచి సమయం ఆకలి అవుతుందన్నా భోజనం చేసి మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు. వీళ్ళు లేవచ్చాలా కూర్చున్న వాళ్ళు. అందుకని కంకణ బంధనం. ఇక్కడ కళ్యాణం వీళ్ళు మాత్రమే చేస్తున్నారా? మనం కూడా కట్టుకోలేదు. అవునా? నేను కట్టుకోలేదు, మీరు కట్టుకోలేదు. మరి మనం కూడా చేస్తున్నామా? పాద ప్రక్షాళన. మీ పిల్లల పెళ్లిళ్ళు చేసినప్పుడు ముందుగా ఏం చేస్తారు? అల్లుడు గారు వస్తే కాళ్ళు కడుగుతారా? మరి స్వామివారు కూడా ఇప్పుడు వేదికని అలంకరించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి ఆ తర్వాత బ్రహ్మ కడిగిన పాదము అన్నట్టుగా మీ అల్లుడు గారి పాదాలు కూడా నారాయణ స్వరూపాయ అద్వయం విష్ణు సాక్షాత్తు నారాయణుడి పాదాలు నేను కడుగుతున్నాను. నేను ఈ పిల్లవాడి కారులు కాదు కలిగేది. వస్త్రాన్ని ఆభరణాలు చూసి నమస్కారం చేసుకోండి. సకలాభరణైః స్వర్జితమస్తు అథ మధుపర్కము. స్వామివారికి పెరుగు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని చూపిస్తున్నారు. అందరూ చూసి ధరించండి. గోవిందా. అతిథులు వస్తే తిరుకల్యాణ మహోత్సవంలో సంవత్సరంలో ఒక్కసారిగా జరుపుకునేటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య తిరుకల్యాణంలో భాగంగా పట్టు మధుపర్కపు వస్త్రములు. ఇక్కడ ఉన్నటువంటి దాతలు అయ్యా మీ గోత్రము చెన్నగుల గోత్రోద్భవులైనటువంటి రమేష్ గుప్తా వారి అచ్యుత గోత్రోద్భవాయ స్వామివారి గోత్రం అచ్యుత గోత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడు సకల నిషేధంలో నివాసమైనటువంటి సాక్షాత్ నారాయణుడే ఈ సత్యనారాయణ స్వామిగా ఇక్కడ అమ్మవారిని తిరుకల్యాణం చేసుకోబోతున్నారు. గోవిందా. సౌభాగ్య గోత్రోద్భవి అమ్మవారి గోత్రం సౌభాగ్య గోత్రం. వసుంధరా స్థిర ధరత్రయారజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రం. ఆ భరతఖండంలో కూడా ఎన్నో దేశాలు
భూమ్యో. మళ్ళీ అందులో కూడా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏం రాష్ట్రాలు? తెలంగాణ అని చెప్తామా దేవుడి దగ్గర? కానీ పాతగా పెట్టినటువంటి పేర్లు ఉన్నాయి కదా, కర్మభూమిలో ఉన్నటువంటి మాత్రమే. అన్నిటికీ కూడా కామభూమి అని పేరు. ఇది కర్మభూమి, కర్మని తొలగించుకోవడానికి వచ్చినటువంటి భూమి కనుక ఈ కర్మభూమిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నామయ్యా. ఇక్కడ ఉన్నాము, భాగ్యనగరంలో ఉన్నాం, ఫలానా సత్యనారాయణ స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఉన్నాము అని మనం చెప్పుకుంటాం. ఎవరు అనంటే గోత్రనామాలు చెప్పుకుంటాం. ఎప్పుడు అనంటే ఫలానా తిథి వార నక్షత్ర ముహూర్త లగ్న హోరాద్రే కాల నవాంశాలన్నీ కూడా అభిజిత్ లగ్నంలో చేస్తున్నామని చెప్పుకుంటాం. ఎందుకు అనంటే మోక్షము కొరకు, ఇహమందు సుఖము కొరకు, పరమందు మోక్షము కొరకు ఈ కళ్యాణం చేస్తున్నా. ఇది మహాసంకల్పం, ఇలా చెయ్యాలట మహాసంకల్పం. కాబట్టి ఇప్పుడు కన్యాదానం ఉత్తమోత్తమైన అంటగరండ మండలే ఆ పండ్లు ఖాళీ చేసేసాను. అస్మిన్ మహతి బ్రహ్మాండక హోమ సుప్రదీకాఖ్య అష్టదిగ్గండి సుండాలం కింద వదిలేసాయి. సుండాదండోత్తంపితే లోకాలోకా పర్వతైరావృతే మహేంద్రవలయ శక్యవతృక్షవత్ వింధ్య పారిజాతాది దత్తకులాజలైః మదంగ హిరణ్య శృంగమానయవత్ కిష్కింద హిరణ్య శృంగరస్య శృంగాఖ్య పరోక్షతర వరభేద ద్రవిడ ద్రావిడ ఆంధ్రహోణ దశ వదిలేసాను. ఆంధ్రహోణ దశాన్న భోజ కుక్కురుగురు గాంధార విదర్భ విదేయ బాక్లిక బర్భర కేక. ఈ మానవ జన్మగా పుట్టాం తెలుసునా? ఎన్ని 84 లక్షల కోట్ల జీవరాశులుగా పుట్టి కేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, ఏ గోవుగా పుట్టి ఎంతమందికి పాలిచ్చామో తెలియదు, భగవంతునికి పాలని ధారణ చేశామో తెలియదు. ఆ భాగ్య విశేషం చేత ఇప్పుడు నాకు ఇంత జ్ఞానపూరితమైనటువంటి జన్మ, మనుష్య జన్మ, అతి దుర్లభమైనటువంటి జన్మ ప్రాప్తించిందయా. తత్ క్షణ పర్యంతం ఏతత్ క్షణ పర్యంతం ఈ అవిద్య వాసనయా ప్రవర్తమానే ఇదానీం కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. కన్యాం చెప్పండి. కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదాన షోడశ మహాదానైః శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామినః ప్రియంత శుభగం శుభం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రం కన్యాదాన సమయంలో గోదానము భూదానము హిరణ్యదానము సాలగ్రామ దానాలు 4 దానాలని అలాగే షోడశ 16 దానాలని స్వామివారికి సమర్పిస్తున్నాం కట్టాలుగా అని ప్రార్థన చేశారు. అదే భావన మీ మనసులో వచ్చి స్వామి ఎన్నో గోవులు, ఎన్నో సాలగ్రామాలు, ఎన్నో విశేషమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమర్పిస్తున్నామని భావన చేసుకోండి. అలాగే మీరందరూ కట్నం ఇస్తారా? హిరణ్యం అంటే బంగారం, తర్వాత సాలగ్రామం తెలుసు కదా. సాలగ్రామం అంటే సాక్షాత్తు నారాయణుడే ఆరాధన చేసుకోవడానికి, అంటే మన ధర్మాన్ని తప్పకుండా శ్రీనారాయణ ధ్యాన సావధాన స్వస్త్యష్టాదీరాత్రాణ ఓం శ్రీకాంత భుజకుంభకుంభమపరి రంభో గుణానాం నిధిః పూర్వాచార్యకదంబదీ విదవద శ్రీపాంచరాత్రాగమః శాస్త్రానామధికైః సమస్తబలదైః శ్రీవైష్ణవైః శాశ్వతః భక్తైర్గణపురుషः కుర్యాత్ సదా
లగ్న హోరాద్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకాన నిరంతరమనుకూలాః శుభ ఏకాదశ స్థాన ఫలదాః వరదాః సుముహూర్తాః సుప్రసన్నా వరదా భవంతు. స్వామివారికి పెట్టేటువంటి గుడజీరాన్ని చూపిస్తున్నా, చూసి ధరించండి. అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. కళ్యాణం చూద్దాము రారమ్మ కీర్తనం.
కూర్చోండి వేద ఆశీర్వచనంతో. కళ్యాణ ఆశీర్వచనం ఉంటుంది. ఇంతవరకు కూడా మనము స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాము అంగరంగ వైభవంగా. మీ అందరూ కూడా ఇక్కడ ప్రాంతవ్యులేనా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు? దేవుడు అవునా? ఊర్లలో ఉంటాయి మనకి, ఇది ఊరు కాదేమో అనుకొని అన్ని అనుకోరు కదా, అనుకోకండి. ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నామో ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తున్నారో వారిదే మనందరిదే ఈ బాధ్యత. బ్రహ్మణో వేద హృదేన మృదాంపురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియ